హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. సో నిన్న వీడియోలో ఆల్రెడీ మీరు చూసారు కదా, మేము మనాలి నుంచి షిమ్లాకి స్టార్ట్ అయ్యాము అండ్ దారిలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వచ్చాము. అండ్ నిన్న మేము షిమ్లా రీచ్ అయ్యేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట. అందుకని నేను టూర్ చేయలేకపోయాను మా హోటల్ది. అండ్ ఇప్పుడైతే నేను ఈ టూర్ చేయబోతున్నాను. సో మేము ఇవాళ స్టే చేసిన రిసార్ట్ ఇదే అనమాట, రెజెంటా ప్లేస్. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన తర్వాత మా రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను అండ్ వ్యూ కూడా చూపిస్తాను. అదైతే చాలా అమేజింగ్ ఉంది. ఇదే గైజ్ మేము స్టే చేస్తున్న రూమ్. మేము టోటల్గా 6 మెంబర్స్ కాబట్టి 2 రూమ్స్ తీసుకున్నాము. రూమ్ అయితే సింపుల్గా మోడర్న్ లుక్తో చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ రూమ్ వ్యూ అయితే సూపర్ ఉంది. అసలు మొత్తం కొండలు కనిపిస్తాయి అన్నమాట. ఒకసారి చూడండి మీరు కూడా. ఈ రూమ్ నుంచి మేము ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కూడా చూసాము. అసలు చాలా బాగా అనిపించింది. అండ్ గైస్ మాకు ఈ రూమ్కి రోజుకి 6,000 పడింది అనమాట. అండ్ ఈ 6,000లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ఇన్క్లూడెడ్ అనమాట. అండ్ ఈ హోటల్ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఈ హోటల్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదే రొటేటింగ్ రెస్టారెంట్. కింద ఫ్లోర్ ఏదైతే ఉందో అది 360 degrees రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వ్యూ బాగుంది అని పర్టికులర్గా ఒక ప్లేస్లోనే ఉండాల్సిన అవసరం లేదు. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసి కుఫ్రీకి స్టార్ట్ అవుతున్నాము. అండ్ కుఫ్రీలో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, మేము చేయాలనుకుంటున్నాం యాక్టివిటీస్. సో నువ్వు కూడా చేస్తావా? ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? చేస్తావా? సో సీ యూ. బాయ్. గైస్ మేము కుఫ్రీకి వస్తూ ఉంటే రూట్ లో మాకు లెఫ్ట్ సైడ్ లో వెనక స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఆ స్నో మౌంటైన్స్ అన్ని కూడా కైలాష్ అని చెప్పారు. చూడండి, అసలు వ్యూ అయితే చాలా సూపర్ గా ఉంది. గాయస్ మేము ఇప్పుడే కుఫ్రీకి రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. ఆ ప్యాకేజ్ లో మనని జీప్ లో పైకి తీసుకెళ్తారు. పైకి తీసుకెళ్లిన తర్వాత దారిలో చాలా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఐ థింక్ ఒక 5 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 5 ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఆ 5 ప్లేసెస్ ఏంటి అంటే, ఒక టెంపుల్ ఉంది, యాపిల్ వ్యాలీ ఉంది, ఇంకా ఏమున్నాయి, విలేజ్ వ్యూ, ఫామ్ ఉంది, అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో దారిలో ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాం అనమాట. ఈ ప్యాకేజ్లో ఉన్న ప్లేసెస్ అన్ని చూపించడానికి పర్ పర్సన్ 1000 ఛార్జ్ చేశారు. జంగిల్ రైడ్ కూడా ఇంక్లూడెడ్ ఈ ప్యాకేజ్లో. సో ఇలా ఫారెస్ట్ నుంచి తీసుకువెళ్తారు. చూస్తున్నారు కదా రూట్ అంతా ఎలా ఉందో. ఎటు చూసినా ఫుల్గా దేవదారు ట్రీస్ ఉండి వే అంతా ఇలా ఆఫ్ రోడ్ ఉంటుంది. ఇంకొక వెహికల్ ఆపోజిట్ సైడ్లో వస్తే మాత్రం చాలా కష్టం అయిపోతుంది అనమాట. అలా ఉంది ఈ రూట్ అంతా. నెక్స్ట్ ఇక్కడ నుంచి యాపిల్ వ్యాలీకి వెళ్తాం. గైస్ మేము ఇప్పుడే యాపిల్ ట్రీ గార్డెన్ కి వచ్చాము. నా వెనక కనిపిస్తున్నాయి చూసారా, ఇదంతా కూడా యాపిల్ ట్రీస్ అనమాట. చాలా చోట్ల ఇక్కడ యాపిల్ ట్రీస్ కి పైన నెట్ తో కవర్ చేశారు. అది ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ వడగళ్ళ వాన పడుతూ ఉంటుందంట. అలాంటివి పడినప్పుడు ఫ్లవర్స్ అవన్నీ కింద రాలిపోతాయి. సో అలా రాలకుండా చాలా చోట్ల కవర్స్ వేశారనమాట ట్రీస్ కి లాగా. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఎక్కువ ఫ్లవర్స్ ఏమీ రావట్లేదు, ఫ్యూ మంత్స్ లో వస్తాయని చెప్తున్నారు ఇక్కడ. యాక్చువల్గా ఈ గార్డెన్లో కంటే మనాలిలో అసలు విపరీతమైన యాపిల్ ట్రీస్ ఉన్నాయి. వాటన్నిటికీ అయితే ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చేసి ఉన్నాయి అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఆల్రెడీ మీరు నా మనాలి వ్లాగ్ చూసుంటే అందులో చూసే ఉంటారు మీరు. చాలా బాగున్నాయి అసలు యాపిల్ ట్రీస్ అయితే అక్కడ మాత్రం విపరీతంగా ఉన్నాయి. యాపిల్ ఫామ్ నుంచి జస్ట్ ఇప్పుడే మేము స్టెప్ ఫార్మింగ్ వచ్చాము. అండ్ నా లెఫ్ట్ సైడ్లో వ్యూ చూడండి, అసలు అమేజింగ్ ఉంది కదా. హాయ్ గైస్, సో ఇప్పుడు మేమైతే పొటాటో రీసెర్చ్ సెంటర్లో ఉన్నాం. సో ఇదేదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ పొటాటో రీసెర్చ్ సెంటర్.
సో ఈ స్టెప్ ఫార్మింగ్ ఏరియా అంతా ఉంది కదా, సో ఇక్కడైతే వాళ్ళు ఫ్యూచర్లో పొటాటో అయితే నాటుతారట. సో ఈ కనిపిస్తున్న బిల్డింగ్ చూసారు కదా, ఇదైతే ప్రీ స్ప్రౌటింగ్ ఛాంబర్. సో దీని వెనక కూడా ఇలాంటి చిన్న చిన్న కొన్ని గ్రీన్ హౌసెస్ లాంటివి ఉన్నాయి. సో అక్కడైతే వాళ్ళు పొటాటో ఫస్ట్ స్ప్రౌట్ చేసి, సో ఈ ఏరియా అంతా ప్రిపేర్ చేశారు కదా లెఫ్ట్ సైడ్లో, ఈ స్టెప్ ఫార్మింగ్ ఏరియా అంతా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ స్ప్రౌట్స్ తీసుకొచ్చి నాటుతారని చెప్పి వాళ్ళు చెప్పారు మాకు. సో ప్రస్తుతానికి అయితే జస్ట్ రెడీ చేశారు, పొటాటో ట్రీస్ అయితే ఏం లేవు ఇక్కడ. గాయస్, ఈ ఫామ్ పక్కనే కొండపైన ఒక కాళీ టెంపుల్ ఉందన్నమాట. దానికి కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. సో నెక్స్ట్ మేము అక్కడికే వెళ్తున్నాము. ఈ టెంపుల్ సీ లెవెల్ నుంచి 3300 మీటర్స్ హైట్లో ఉంటుంది. అక్కడికి రీచ్ అవ్వడానికి 400 స్టెప్స్ ఉంటాయన్నమాట. వెళ్ళే రూట్ అయితే మాత్రం చాలా గ్రీనరీగా చాలా బాగుంది చూడడానికి. ట్రెక్కింగ్ అయితే చేయడానికి కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంది. ఈ టెంపుల్కి రీచ్ అవ్వడానికి మాకు ఒక 20 మినిట్స్ టైం పట్టింది గైస్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది అసలు. ఇప్పుడు మేము దేశూకాళి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ టెంపుల్ లోపలికి పూజారి గారికి తప్ప ఇంకెవరికి లోపలికి అలౌడ్ లేదట. ఇక్కడ టెంపుల్ బయట ఉన్న గేట్కి లాక్ చేసేసి ఉంది. మేము కూడా ఇక్కడ నుంచే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఈ కాళీమాత టెంపుల్ కాకుండా ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 టెంపుల్స్ దర్శనం కూడా అయిపోతే ఇక్కడ నుంచి మేము అడ్వెంచర్ రిసార్ట్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. గాయస్, ఈ అడ్వెంచర్ రిసార్ట్లో జిప్ లైన్, గో కార్టింగ్, స్కై స్వింగర్, స్కై వాక్ లాంటి అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా హాంటెడ్ హౌస్, మిర్రర్ మేజ్, 5D థియేటర్ లాంటి ఇండోర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. స్నో టైం అయితే మాత్రం ఇక్కడ స్నో యాక్టివిటీస్ కూడా ఉంటాయట. మీరు ఇక్కడ ఒక పర్టికులర్ యాక్టివిటీయే చేయాలనుకుంటే దానికి అమౌంట్ పే చేయొచ్చు. లేదంటే ఇక్కడ కొన్ని ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. పర్ పర్సన్ 500 నుంచి 6500 రేంజ్లో ఉంటాయన్నమాట. వాటిలో మీరు చూస్ చేసుకోవచ్చు. కాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్కి కాస్ట్ కొంచెం ఎక్కువే అనిపించింది. కానీ మీరు అన్ని రకాల యాక్టివిటీస్ ట్రై చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇది చాలా బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. మాకు షిమ్లాలో ఉన్న ప్లేసెస్ కవర్ చేయడానికి ఎక్కువ టైం లేదనమాట. అందుకని మేము ఇక్కడ ఎక్కువ యాక్టివిటీస్ చూస్ చేసుకోలేదు. ఓన్లీ గో కార్టింగ్ వరకు చూస్ చేసుకున్నాము. ఇందులో మేము 6 ల్యాబ్స్ తీసుకున్నాం అనమాట. 6 ల్యాబ్స్కి అయితే పర్ పర్సన్ 800 రూపీస్. ఈ అడ్వెంచర్ రిసార్ట్లో పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకు కూడా కొన్ని రైడ్స్ ఉన్నాయన్నమాట. చిల్డ్రన్ రైడ్స్ అని చెప్పి ఒక ప్యాకేజ్ కూడా ఉంది. ఆ ప్యాకేజ్లో 5 to 6 యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ వచ్చేసి వేవ్ ట్రైన్, బంగీ ట్రాంపోలిన్, కంగారూ జంప్ అని అలా ఉన్నాయి కొన్ని. వాటన్నిటికీ కలిపి పర్ పర్సన్ 500 రూపీస్. గాయస్, ఇప్పుడే మేము కుఫ్రీ నుంచి రిటర్న్ అయ్యి లంచ్ చేసుకుని జాకు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ జాకు టెంపుల్కి 3 waysలో వెళ్ళొచ్చు. మీకు ఓపిక ఉంటే నడిచి వెళ్ళొచ్చు, లేదంటే రోప్ వే ఫెసిలిటీ ఉంది అండ్ కార్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. రోప్ వే అయితే పర్ హెడ్ 500 అండ్ క్యాబ్ అయితే కనుక మనిషికి టూ అండ్ ఫ్రో 100 రూపీస్ అని చెప్పారు. సో మేము కార్లో స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. గాయస్, మనం కార్ రూట్లో వస్తే ఈ పాయింట్కి రీచ్ అవుతాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళడానికి 2 ways ఉన్నాయి. ఒకటేమో స్టెప్స్ రూట్ ఉంది, ఇంకొకటేమో ఎస్కలేటర్లో వెళ్ళొచ్చు అనమాట పైకి టెంపుల్కి. జాకు టెంపుల్ సీ లెవెల్ నుంచి 2455 మీటర్స్ హైట్లో జాకు అనే హిల్ పైన ఉందన్నమాట. ఇది షిమ్లాలో హైయెస్ట్ పీక్ అని చెప్తారు. మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత ఎంట్రన్స్లో హనుమంతుడిది పెద్ద స్టాట్యూ ఉంటుంది గైస్, చూడండి. ఇది 108 feet ఉంటుంది. 2008లో ఈ స్టాట్యూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 2010లో కంప్లీట్ అయిందట. వరల్డ్లో ఉన్న అన్ని హనుమాన్ స్టాట్యూస్లోనూ ఇది టాలెస్ట్ స్టాట్యూ అని చెప్తారు. ఇదే గైస్ మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ ట్రెడిషనల్ హిమాచలీ స్టైల్లో బిల్డ్ చేశారు.
ఈ టెంపుల్కి ఒక హిస్టరీ ఉంది. మనందరికీ రామాయణం తెలుసు కదా. రామాయణం ప్రకారం లక్ష్మణుడు మేఘనాథుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు మేఘనాథుడు అతిశక్తివంతమైన ఆయుధాన్ని లక్ష్మణుడిపై ప్రయోగిస్తాడు. ఆ ఆయుధం లక్ష్మణుడికి తగలగానే అతను అచేతనుడై భూమి మీద పడిపోతాడు. అప్పుడు హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సంజీవిని గురించి వెతుకుతూ వస్తాడు. అలా వచ్చిన హనుమంతుడు ఈ ప్రదేశంలోనే కొంతసేపు సేద తీరినట్టుగా చెప్తారు. సో గైస్ ఇప్పుడే టెంపుల్ నుంచి కిందకి వచ్చాము. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనము మాల్ రోడ్ లో షాపింగ్ చేస్తున్నాం. ఎస్, వీఆర్ గోయింగ్ టు షాపింగ్. గైస్, షిమ్లాలో మాల్ రోడ్ ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. మనాలిలో ఉన్న మాల్ రోడ్ కంటే కూడా చాలా పెద్దదన్నమాట. ఇక్కడ మీకు వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. హ్యాండీక్రాఫ్ట్స్, ట్రెడిషనల్ హిమాచలీ గార్మెంట్స్, జ్యువెలరీ, ఇలా చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ ఈ షాప్లో వీళ్ళ దగ్గర మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది గైస్. నాకైతే చాలా బాగా నచ్చాయి. అవే చూస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఉన్న షాప్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ అసలు టైమే తెలియలేదు. ఆల్మోస్ట్ 3 hours ఇక్కడే స్పెండ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మా రూమ్కి వెళ్ళడమే అనమాట. సో మొత్తానికి షిమ్లాలో మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్. సో ఇవాళ మా ట్రిప్లో ఫైనల్ డే అనమాట. సో ఇవాళ షిమ్లా నుంచి చండీగఢ్కి స్టార్ట్ అవుతున్నాము. అండ్ చండీగఢ్లో కుదిరితే ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. అది కవర్ చేసుకుని ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నమాట. సో ఇవాళ ఆ వీడియోస్ అన్ని నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో సీ యూ గాయస్. ఇప్పుడు మేము చండీగఢ్లో సుఖ్నా లేక్ వచ్చాము. ఇది ఒక రిజర్వాయర్ అనమాట. హిమాలయాస్లో శివాలిక్ హిల్స్ దగ్గర ఉంది. చండీగఢ్లో మీరు మస్ట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ లేక్ని లేక్ అర్బుజియో అనే ఆర్కిటెక్ట్ అండ్ చీఫ్ ఇంజనీర్ ఎల్ వర్మ రూపొందించారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ లేక్ వస్తే మీరు లోపల బోటింగ్ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, రెస్టారెంట్ కూడా ఉంది లోపల. ఇక్కడ పెడల్ బోట్స్, క్రూజ్, షికారా ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. పెడల్ బోట్ అయితే 2 seater 250 రూపీస్, 4 seater అయితే 500 రూపీస్ అనమాట. షికారా అయితే కనుక 2 seater 500 రూపీస్, క్రూజ్ అయితే పర్ పర్సన్ 350 రూపీస్. ఈ లేక్ దగ్గర ఒక గార్డెన్ కూడా ఉంది చూడండి గైస్. డిఫరెంట్ ప్లాంట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. గైస్, సుఖ్నా లేక్ విజిట్ చేసి ఇప్పుడు మేము రాక్ గార్డెన్కి వచ్చాము. ఈ ప్లేస్ సమ్మర్ టైంలో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఓపెన్ ఉంటుంది. వింటర్లో అయితే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్స్కి 30 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 10 రూపీస్. ఇది ఒక స్కల్ప్చర్ గార్డెన్ అనమాట. నేక్ చంద్ సైని అని ఒక గవర్నమెంట్ అఫీషియల్ 1957లో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో అందుకని ఈ గార్డెన్కి ఆయన పేరు పెట్టారనమాట. ఈ గార్డెన్ మొత్తం 40 acresలో స్ప్రెడ్ అయి ఉంది. లోపల ఇక్కడ మీరు చూసే స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ వేస్ట్, హోమ్ వేస్ట్ అండ్ డిస్కార్డెడ్ ఐటమ్స్తో చేసినవి. నేక్ చంద్ తనకున్న స్పేర్ టైంలో సిటీలో ఉన్న డిమాలిష్డ్ సైట్స్లో మెటీరియల్స్ అన్ని కలెక్ట్ చేసి ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్లో వాటిని సీక్రెట్గా రీసైకిల్ చేసేవారట. ఆ తర్వాత 1976లో కొంతమంది అథారిటీస్ ఈ ప్లేస్ని డిస్కవర్ చేశారట. అప్పటికే ఈ గార్డెన్ 12 acres ల్యాండ్లో హండ్రెడ్స్ ఆఫ్ యానిమల్స్, డాన్సర్స్, మ్యూజిషియన్స్, స్కల్ప్చర్స్తో ఫిల్ అయిపోయి ఉందట.
ఇనీషియల్గా అథారిటీస్ ఈయన చేసిన వర్క్ని డిసగ్రీ చేసిన తర్వాత లోకల్ అథారిటీస్ ఈయన క్రియేషన్స్ని గుర్తించి 1976లో ఈ గార్డెన్ని ఇనాగరేట్ చేశారు. గైస్, ఈ రాక్ గార్డెన్ విజిట్ చేయడానికి రోజు యావరేజ్గా 5000 విజిటర్స్ వస్తారట. అండ్ ఇది ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 మిలియన్ పైనే విజిటర్స్ వచ్చారని చెప్పి ఒక రికార్డ్ కూడా ఉంది. ఈ రాక్ గార్డెన్లో లాఫింగ్ మిర్రర్స్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏంటంటే డిఫరెంట్ మిర్రర్స్ ఉంటాయి. వాటి ముందు మనం నుంచుంటే మనం డిఫరెంట్ షేప్స్లో కనిపిస్తామన్నమాట. చాలా ఫన్గా ఉంటుంది అది. అండ్ ఇది కాకుండా ఇక్కడ ఒక డాల్ మ్యూజియం కూడా ఉందన్నమాట. నేక్ చంద్ 2nd డెత్ యానివర్సరీకి ఈ డాల్ మ్యూజియంని ఇనాగ్రేట్ చేశారు. ఈ మ్యూజియంలో వేస్ట్ క్లాత్తో చేసిన ర్యాగ్ డాల్స్ ఉంటాయి. అన్ఫార్చునేట్గా మాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల మేము ఆ ప్లేసెస్ అయితే విజిట్ చేయట్లేదు. కానీ నిజంగా ఈ ప్లేస్ మాత్రం నిజంగా చాలా బాగుంది గైస్. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అసలు ఇది. మీరు చండీగఢ్ విజిట్ చేస్తే మాత్రం ఈ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాం గైస్. సో సీ యూ ఎట్ ఎయిర్పోర్ట్. ఇప్పుడే మేము చండీగఢ్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యామన్నమాట. రాక్ గార్డెన్ చూసి మేమైతే మా ట్రిప్ అయితే సూపర్ ఎంజాయ్ చేసాము. నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు ఈ ట్రిప్? సూపర్. మాకైతే చాలా బాగా నచ్చాయి మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ. మాతో పాటు మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మా వీడియోస్ ఇలానే చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.